మా వివాదానికి సంబంధించి బ్రాహ్మణ సంఘం పెద్దలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వారికి ఆయుక్షీణం యశక్షీణం భవతి అని చెప్పి శృతివాక్యాలు చెప్తున్నది. అటువంటి అధర్మమైనటువంటి కార్యక్రమాలు మనం పూనుకొనకూడదు. అటువంటి అధర్మ కార్యక్రమాలు చేయటం తగదు. అటువంటి వ్యక్తి కాదు వారు. ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ ఆదరణ ఇచ్చేటువంటి వ్యక్తి అనేటువంటి మాకు హృదయపూర్వకంగా మనస్సులో అంతర్యామిలో తెలుసును కాబట్టి దీన్ని మేము జీర్ణించుకోలేక మా యొక్క ఆవేదనని బయట పెట్టాలనేటువంటి ఒక ఉద్భావంతో ఒక ఉద్వేగంతో ఈరోజు మేము చెన్నై మహానగరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వారి కుటుంబానికి ఇలా ప్రజలు ఎవరో కొంతమంది దుష్ట శక్తుల యొక్క ప్రేరేపణ చేత అయినా కానీ లేదా ఏదో దుష్ట బుద్ధి చేత కానీ ఇలా ఒకవేళ జరిగి ఉంటే అలా చేసి ఉంటే ఇటువంటి దుష్ట కార్యాల్లో ఎవరైనా దిగి ఉన్నా కూడా వారిని కూడా మంచి భావంతో వారిని కూడా ఇటువంటి మంచి గుణంతో వారిని మేము క్షమించి వాళ్ళు కూడా ఇక ప్రవర్తనను మార్చుకోవాలి. అలా చేసినందువల్ల వారి కుటుంబానికి ఏం నష్టం లేదు. వారికి ఇంకా ఆయుర్భావమును మంచి యశస్సు కీర్తి అన్నీ ఇంకా పైకి అభివృద్ధికి వస్తుందనేటువంటిదే ధర్మశాస్త్రం. ఏదైనా కూడా అధర్మంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అది వారిని ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మంత్రంతోనే మేము ఇప్పుడు వారిని ఆశీర్వదించాలి. ధర్మాన్ని అయితే ఎవరు రక్షిస్తారో ఆ ధర్మం తప్పకుండా వాళ్ళని రక్షిస్తుంది అనేటువంటిది మన శృతివాక్యాలు. కాబట్టి మనం వచ్చి అధర్మ మార్గంలో వారికి చెడుపు జరగాలి అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా తలపెట్టకూడదు. అటువంటి భావం మనలో రాకూడదు. ఇటువంటి సన్నివేశాలు అయితే ఎవరో చెప్పి విన్నాం. ఇటువంటి చిత్రంలో ఏదో కించపరచడం వంటిది అలా అని చెప్పారు. అంటే సినిమా అటువంటి తీసుకుంటే నాటకం అంటే ఆ రోజుల్లో పురాణాల్లో కూడా చాలామంది సద్బ్రాహ్మణులు ఉన్నారు. అంటే బ్రాహ్మణత్వం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పురాణాల్లో రాశారు. ఆ రోజుల్లో కథారూపంగా రాశారు. ఇప్పుడు చిత్రరూపంగా తీస్తున్నారు. ఇప్పుడు సచిత్రంగా చాలా సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి దాన్ని చిత్రరూపంగా తీశారు. దానికి అజామిళుడు అనేటువంటి ఒక వ్యక్తి నిదర్శనం. మనకు అజామిళుడు కథ అందరికీ బాగా తెలుసు. అజామిళుడు ఎలా బ్రాహ్మణత్వాన్ని వదిలి ఎలా దుర్మార్గంగా ప్రవర్తించాడో ఆ తర్వాత తన కొడుకులకి నారాయణ అని పేరు పెట్టి ఆయన నారాయణని పిలిచిన తర్వాత ఆయనకు భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు. ఇలా ఎన్నో జరిగాయి. పురాణాల్లో ఉంది. ఆ రోజుల్లో ఈ వసతులు లేదు కాబట్టి పురాణాల్లో కథారూపంగా రాశారు. కాబట్టి అటువంటిది ఏమైనా జరిగి ఉన్నా కూడా దానికి మనం ఏం చింతించవలసిందేం లేదు. బ్రాహ్మణులు ఎంతోమంది అధర్మ మార్గంలో నడుచుకునే వాళ్ళని గురించి చెప్పి ఉండవచ్చు. అందరూ అలా జరుపుకుంటారు, అందరూ అలా ప్రవర్తిస్తారు అనేటువంటి భావం అలా కనిపించదు. అలా చాలా తమిళ సినిమాల్లో కూడా మేము చెన్నై మహానగరంలో ఏదో చాలా కొన్ని పిక్చర్లు అంటే చూడడం మాకు ఎక్కువగా సినిమాలు చూడడం అలవాటు లేదు. ఆయన కథలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. ఇది నమ్మ వాళ్ళంటే ఏదో చిత్రంలో ఆయన ఎవరో భాగ్యరాజు గారు ఇలా వచ్చి బ్రాహ్మడిగా వేషం వేసుకుని ఇలా పరిశేచన చేస్తాడు, ఇలా స్వాహాకారం చేస్తాడు, అవన్నీ కూడా వచ్చాయని చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా నిజ రూపంలో ఉదర నిమిత్తం బహుకృత వేషం అని చెప్పి కడుపు నిమిత్తంగా కొంతమంది ఏదో కాషాయ బట్టలు విభూతి ఇట్లా ధరించి ఆహారాని కోసం ఎట్లయినా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ కూడా వారిని వారి శిక్షిస్తుంది. ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారు. అయితే నిజమైనటువంటి బ్రాహ్మణుడు పండిత సమదర్శన, సమభావం సమబుద్ధి కలిగి ఉండాలి. ఏదైనా కూడా మనల్ని ఒకరు ఏమైనా కించపరిచి తిట్టి ఉన్నా కూడా మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని తిట్టడం వాళ్ళని కొట్టడానికి పోవడం అనేటువంటిది మన ధర్మానికి అది విరుద్ధం. అందుకే బ్రాహ్మణుడికి యజన యాచన అధ్యయన అధ్యాపక దాన ప్రతిగృహీత అని షట్కర్మ నిరతులుగా మనల్ని చెప్పబడింది. యజనం చేయాలి. మనం ఎప్పుడు కూడా శాంతమైనటువంటి స్వభావంతో ఉండాలి. యాచనం అధ్యయనం అధ్యాపకం ఇవన్నీ మీకు తెలియదేం లేదు, అందరికీ తెలుసు. అయితే మేము ఇక్కడికి వచ్చి మీ ముందు ఈ 2 వార్తలు చెప్పడానికి కారణం మోహన్ బాబు గారు అటువంటి వ్యక్తి కాదు. ఆయన బ్రాహ్మణ విశ్వాసి, బ్రాహ్మణుల మీద అత్యంత భక్తి కలిగినటువంటి మనిషి. ముందు బ్రాహ్మణుడికి నమస్కరించి ఎంత కార్యక్రమాలు ఉంటుందో లేచి నిలిచి ఆయన దండం పెడతాడు. అయ్యా గురువుగారు రండి, ఎలా వచ్చారా, భోంచేశారా? మేము ఈరోజు పొద్దున అక్కడి నుంచి రాగానే ఆయన మమ్మల్ని మొదట ప్రశ్న అడిగింది, మీరు భోజనం చేశారా, మీరు ఆకలితో ఉన్నారా ఏమిటి, ఇదే ప్రశ్న మొదటి లోపల మేము గేట్లో ఎంటర్ అవుతున్నాయి. అలా కాదండి, మాకు భోజనం కన్నా ముందు ముఖ్యం మీ యొక్క కుటుంబ శ్రేయస్కరం. మేము పురోహితులుగా వారి హితాన్ని కోరేటువంటి పౌరోహితులుగా మీ కుటుంబ శ్రేయస్కరం మీకు ఇటువంటిది ఏర్పడింది, మాకు మనస్సుకు సంక్షోభ కలిగింది, మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చామని చెప్పాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా చాలామంది తిరుపతి నుంచి కూడా మాలాగే పండితులు చాలామంది వచ్చారు. ఆశీర్వచనం వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ చెప్పే ముందు మీరు ఒకసారి మాట్లాడతారు లాస్ట్లో, అప్పుడు మీరు చదివి ఆశీర్వదిస్తారు.
జరిగినటువంటి సంఘటన పేపర్ల ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా విని చూసి మనసుకి ఆవేదన దయచేసి బ్రదర్ మనసుకి రమేష్ మీరు ఆవేదన కలిగి అంటొస్తున్నారు. వారికి మా యందు ఉన్నటువంటి భక్తి విశ్వాసం మాకు ఆయనకి ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో తిరుపతి నుంచి వారు పిలవకుండా మేమే వచ్చి అయ్యా ఏం జరిగింది ఏమిటి విషయం అట్లా అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాము. ఇట్లా జరిగినటువంటి సంఘటన వారు చెప్పారు. ఏదైనా ఆక్షేపణ సంబంధించినటువంటివి ఏదన్నా సన్నివేశాలుంటే దాన్ని సామరస్యంగా తొలగించమని చెప్పనేసి మనం అడగవచ్చు. కానీ వారు చెప్పినట్టుగా శాస్త్రి గారు చెప్పినట్టుగా పెద్దవారు చెప్పినట్టుగా మనం సమానత్వంగా అందరినీ చూడాలి. ఎవరిని మనం ద్వేషించకూడదు, దూషించకూడదు, శపించకూడదు. వాళ్ళు ఇట్లా నాశనం అయిపోవాలి, ఇట్లా నాశనం అయిపోవాలి, ఇట్లా చేయాలి అట్లా అని చెప్పేసి అది మన పని కాదు. ఒకవేళ ఎవరైనా మన అన్నా కూడా సర్లే దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడని అట్లా అని చెప్పేసి మనం వదిలేయాలి. కానీ ప్రతీకార పక్షంగా మనం ప్రవర్తించకూడదు. ఆయన వయసుతో నిమిత్తం లేకుండా బ్రాహ్మడు అట్లా అనగానే గౌరవించి ఈ రోజుకి కూడా గత 15 ఏళ్ళుగా ఆయనకి మాకు ఉన్నటువంటి ఇది కొండపైన పాఠశాలకు వచ్చి విద్యార్థులందరినీ కూడా ఆ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు మీకు ఏమన్నా అసౌకర్యాలు ఉన్నాయా, ఇంకా ఏమన్నా సౌకర్యాలు కావాలా, మీ పై అధికారులతో చెప్పి మేము ఏర్పాటు చేస్తాము, లోపాలని సర్దుబాటు చేస్తాము అట్లా అని చెప్పేసి అడిగారు. ఆ సమయంలో మేమంతా కూడా ఉన్నాము. తర్వాత భగవంతుడు యందు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి షిర్డి సాయిబాబా యందు ఉన్నటువంటి భక్తి విశ్వాసంతో శ్రీవారి పాదముల చెంత బ్రహ్మాండమైనటువంటి స్వామివారి దీంట్లో శ్రీనివాసమంగాపురానికి దగ్గరగా శ్రీ విద్యానికేతన్ అని చెప్పినేసి ఇంజనీరింగ్ కాలేజీ నడుపుతూ మా పిల్లలు కూడా ఇద్దరు చదువుకొని ఆ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు దేశ విదేశాల్లో పెద్ద పెద్ద ఇంజనీర్లుగా ఉండి ఎక్కడ చదువుకున్నాము అట్లా అంటే శ్రీ విద్యానికేతన్లో చదువుకున్నాము, మోహన్ బాబు గారి కాలేజీలో చదువుకున్నాము అట్లా అని చెప్పేసి ఖ్యాతి గడిస్తున్నారు. వారికి భగవంతుడి యందు బ్రాహ్మల యందు ఒక సదభిప్రాయం, భగవంతుడి యందు భక్తిను బ్రాహ్మల యందు సదభిప్రాయం ఉండే కానీ ఎవరిని ఈరోజు వరకు కించపరచటం కానీ అసభ్యకరంగా మాట్లాడటం కానీ మేము చూడలేదు, వినలేదు. ఎవరిని అవహేళనగా మాట్లాడటం కానీ అపఖ్యాతిగా మాట్లాడటం కానీ మేము చూడలేదు. కానీ జరిగినటువంటి దాన్ని ఏదన్నా ఆక్షేపణ ఉండేటువంటివి సన్నివేశాలు ఉంటే సామరస్యంగా మనం పెద్దవాళ్ళ దగ్గర లేదంటే మోహన్ బాబు గారి దగ్గర చెప్పి ఆ యొక్క సన్నివేశాన్ని తీయించేయటం మంచిదే. కానీ మనం ఈ విధంగా మన కులాన్ని మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని దయచేసి అందరూ కూడా విరమించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అందరినీ కూడా. అంటే శృతివాక్యంలో మర్చలోకే సజీవస్య అంటే ఎవరైతే సజీవంగా ఉన్నారో సజీవస్య పిండ ప్రధానైన ఆయుక్షీణం యశక్షీణం భవతి తథ్యం అని చెప్పి శృతివాక్యం ఉంది. కాబట్టి అలా పిండ ప్రదానాలు చేయటం, వారికి తర్పణం వదలటం ఇలా చేస్తూ ఉంటే ఆ చేసేవాళ్ళని అది తిప్పి బెడిసి కొడుతుంది తప్ప అలా చేసినటువంటి వారికి అదేమి దానివల్ల ఏమి ఇది అవ్వదు. కాబట్టి ఇంకా వారికి ఇంకా పునర్జన్మ అంటే అది ఎవరికి చేస్తారంటే సన్యాసులు అంటే ఎత్తులకి ఎలాగంటే మరీ పునర్జన్మ వస్తుంది. అంటే మామూలు ఒక బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం అనేటువంటి ధర్మాలు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఈ ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యం నుంచి ఆయన సన్యాసత్వం వెళ్ళిపోయేటప్పటికీ ఇక వేరే ఒక జన్మ ఆయన తీసినట్టే. అలా తీసినప్పుడు ఆ పూర్వాశ్రమంలో వారికి ఇవి తర్జనాలు జరగవలసినటువంటి కార్యక్రమాలు కర్మకాండ ఇవన్నీ చేసి మళ్ళీ ఆయన సన్యాసత్వానికి వస్తారు. ఆయన మళ్ళీ ఇంకా పావనం చెందినట్టే అవుతుంది. కాబట్టి ఇంకా పరమపుణ్యం కలుగుతుంది. కాబట్టి ఇలా చేసి మనం ఏదో వారికి అపకారం చేస్తున్నాము, అలా చేస్తున్నాం, మన దీన్ని తెలియపరుస్తున్నాం అనేటువంటి దాన్ని చేయడం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అది బెడిసి కొడుతుంది. కానీ చేసినటువంటి వారి కుటుంబానికి ఇంకా చక్కగా వాళ్ళు ఆయన అదే నేను పొద్దున వారితో అన్నాను, అయ్యా ఇలా చేస్తున్నారని ఆయన మనం వ్యర్థపడ్డారు. ఇలా అందరూ కూడా బ్రాహ్మణులందరూ కలిసి ఇలా పిండ ప్రదానాలు చేయడం, తర్పణాలు వదలటం ఇదేంటి మా కుటుంబానికి మంచిదా అని మేము పౌరోహితులు కాబట్టి మమ్మల్ని అడిగారు ఆయన.
అడిగితే మేము చెప్పాము, అయ్యా దీనివల్ల మీకేమీ ఇది లేదు, వారు ఎవరైతే చేస్తున్నారో వాటికి. అందువల్ల నేను కోరుకునేది ఏమిటంటే, ఎవరైనా క్షమాభావంతో అలా తెలియకుండా ఒకవేళ నకారం అంటే రాక్షసత్వం, దైవత్వం, రాక్షసత్వం, మానుష్యత్వం అనేటువంటి గుణాలు సహజంగా మానవుడికి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు రాక్షసత్వం పైకి రావటం జరుగుతుంది. ఆ రాక్షసత్వం పైకి వచ్చేటప్పుడు మన యొక్క మంచి మనస్సుతో, సహనంతో దాన్ని మళ్ళీ దైవత్వానికి మళ్ళీ తిప్పుకోవాలి. అలా తిప్పుకోకపోతే మానవుడు కాదు. ఎప్పుడు రాక్షసత్వంగా ఉండి సాధించిన వాళ్ళు ఎవరు లేరు. రాక్షసత్వంలో ఏ సాధన జరగదు. సకారంలో నువ్వు చెప్పని, అరే ఎందుకే మధ్యలో దొరుకుతావు, చెప్పని, ఏమిటి తొందర నీకు, లెట్ హిమ్ ఫినిష్. దైవత్వమైనటువంటి సకారం అడగదు, తప్పులేదు కదా. సకారత్వం చాలా మంచిది. ఎందుకు క్వశ్చన్ వేసి నువ్వేదో కిరీటం అని ఆయన చెప్పని, పెద్ద ఆయన వచ్చాడు. అందువల్ల ఆ సకారత్వంలో సాత్విక భావం అంటే దైవమైనటువంటి సాత్విక భావం కలిగినటువంటి వంశం ఉంది. కాబట్టి బ్రాహ్మణ జన్మ అనేటువంటి సాత్విక భావం. దేవుడంటే ఎవరు రాక్షసుగా చూడరు, దేవుడిని దైవంగానే చూస్తారు. అలా బ్రాహ్మడు అంటే అందరూ చేతులెత్తి దండం పెడుతున్నారంటే వారిలో ఉన్నటువంటి సత్వగుణాలు, ఆ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నేను రజోగుణంలో ఉన్నాను, నన్ను నువ్వు దండం పెట్టంటే ఎవరు పెట్టరు. సత్వగుణంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు దండం పెడతారు. కాబట్టి నకారమైనటువంటి ఆ నకారమైనటువంటి గుణంతో ఎవరైనా ఈ కార్యక్రమాలను చేసి ఉంటే వారికి కూడా సకారమైనటువంటి సాత్విక బుద్ధి భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మేము భగవంతుడే ప్రార్థిస్తున్నాం. అంతకన్నా వారిని మేము ఆశించడం లేదు, మీరు చేయకూడదని చెప్పి ఉద్దేశించినటువంటి విషయం కాదు. వాళ్ళు ఆశీర్వదించేది అడుగం అదే చేసి ఆశీర్వదించేసి స్వామి ఆశీర్వదించేసి. అంటే రామాయణంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళుతూ ఉంటే నిన్ను ధర్మం కాపాడాలి అని చెప్పి కౌసల్యాదేవి చెప్పినటువంటి వార్తలు. ఇది ఒక వేదపూర్వకమైనటువంటి ఆశీస్సులు. ఇది ఈ ఆశీస్సులతో వారి కుటుంబాన్ని, ఈ మంత్రం రామారావు గారికి చాలా ఇష్టం. మేము మద్రాసు నగరంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన సినిమాల పూజలైనా కూడా ఈ మంత్రం చెప్పి ఆశీర్వదించాలని ఆయన అంటారు. కాబట్టి ఆ యొక్క ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మంత్రం అది. ఆ ధర్మం వారి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి మంచి అగ్ని వలె తేజోభావమును, సూర్యుని వలె మంచి తేజస్సును, మంచి చక్కటి ఇంద్రుని వలె భోగభాగ్యాలు, ఇవన్నీ కూడా వారికి ఆయుర్భావం కలిగి ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ మేమందరూ కలిసి ఆశీర్వచన మంత్రంతో మీ ముందుగా వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వాళ్ళ మనమరాళ్ళు శ్రీదేవి, భూదేవి వంటి మహాలక్ష్మిని వారి కుటుంబంలో పుట్టారు. వంటి కూడా ఎంతో పూర్వజన్మంలో సుకృతం లేకపోతే ఇవన్నీ జరగదు. చక్కటి కుమారులు, చక్కటి మనమరాళ్ళు, చక్కటి పిల్లలు పుట్టడమే పూర్వజన్మ సుకృతం. అలా చక్కటి పిల్లలు వారికి ప్రసాదించాడు భగవంతుడు. ఆ పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాం. పాలయసి ధర్మం ధర్మం పాలయసి పాలయసి ధర్మం ధర్మస్త్వం త్వం ధర్మం ధర్మస్త్వం త్వం ధృత్యా ధృత్యా త్వం త్వం ధృత్యా ధృత్యా చ ధృత్యా ధృత్యా చ చేచి చ సవై వై సవై వై రాఘవ రాఘవ వై వై రాఘవ రాఘవ శార్దూల శార్దూల రాఘవ శార్దూల శార్దూల ధర్మం ధర్మం శార్దూల శార్దూల ధర్మం ధర్మస్త్వాం త్వాం ధర్మం ధర్మస్త్వాం త్వామభ్యభిత్వాం త్వామభి అభిరక్షతు రక్షత్యభిరక్షతు రక్షతీతి రక్షతు ప్రాతితిష్టత్యాజయతి ప్రాచీ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచీం దిశం జయతి. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఆ ఇంద్రుని యొక్క ఆశీస్సుల చేత అందరికీ కూడా సకల భోగభాగ్యాలు వారి కుటుంబానికి లభించాలని ఆశీర్వదిస్తున్నాము. దక్షిణ పరివహంతి దక్షిణ దిగ్భాగే ధర్మరాజో దేవత ధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాం దిశం జయతి. దక్షిణ దిక్కు అధిపతి ధర్మరాజు.
ఆ ధర్మరాజు యొక్క ఆశీస్సుల చేత వారి కుటుంబానికి మంచి ఆయుష్మంతులుగా వారి కుటుంబంలో అందరూ ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాము. ప్రతీచి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతీచీం దిశం జయతి. పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణ భగవానుడు. ఆ వరుణ భగవానుని ఆశీస్సుల చేత చక్కటి పుత్ర పౌత్రాది పుత్రమానందం పౌత్రమానందం, ఆ పౌత్ర ఆనందాన్ని వారి తాతగారు అయ్యి ఆ పౌత్రుల ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నారు. ఉదీచి దిగ్భాగే కుబేరో దేవత కుబేర ప్రసాదాత్ ధన ధాన్యాభివర్ధనమశ్నుతే తేన ఉదీచీం దిశం జయతి. ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు. ఆ కుబేరుని యొక్క సంపద వారి కుటుంబానికి కలగాలి, ప్రజలందరికీ కలగాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. అలాగే ఇది మేము చెప్పినటువంటి వాక్యం కాదు, వేదం చెప్పినటువంటి మంత్రం ఇది. సర్వదిగ్భాగే బ్రాహ్మణో దేవత బ్రాహ్మణ ప్రసాదాత్ సకల సామ్రాజ్యాభివర్ధనమశ్నుతే తేన సర్వాన్ దిశం జయతి సర్వాదిశో జయతి. ఏవం వేద ఏవం వేద వేదములు అనాదిగా వస్తున్నటువంటి భగవంతుని యొక్క ఉశ్వాస నిశ్వాసములే వేదములు. ఆ వేదముల్లో చెప్పబడినటువంటి మంత్రములు ఇది. బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు కానీ ఎవరికైనా ఉంటే సర్వాన్ దిశో జయతి. వారు ఎక్కడ వెళ్ళి అడుగు పెట్టినా ఏ కార్యం తలపెట్టినా అది జయం కలుగుతుంది, అందులో సందేహం లేదు. అటువంటి ఇప్పుడు జయమే వారికి కలుగుతూ ఉంది, అందులో ఏం సందేహం లేదు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు సకల శత్రు బాధ నివృత్తిరస్తు. మనందరం చూద్దాం. బొల్చలో మరిన్ని అప్డేట్స్ ఒక షార్ట్ బ్రేక్ తో చూద్దాం.